నమస్తే అందరికీ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. కార్తీక మాసంలో నోములు ఎంతమందికి ఉన్నాయి? ఇవాళ మేము కూడా నోము నోచేసుకుంటున్నాం. అందుకే ఇలా ట్రెడిషనల్గా శారీ కట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకొని బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా వాల్కి బంతి పువ్వులతో డెకరేషన్ చేసేసి దేవుణ్ణి కూడా చక్కగా ఫ్లవర్స్తో అలంకరించేసాం. పండుగ వస్తే చాలు పువ్వుల రేట్లు మాత్రం ఆకాశానికి అందేస్తాయి. అయినా సరే అవే కదా ఇంటికి అందం. ఇవాళ మేము రుద్రాభిషేకం, కేదారనాథేశ్వర స్వామి వ్రతం 2 చేయించుకుంటున్నాం. ఫస్ట్ ఇలా గరికతో పంతులు గారు అందరితో పూజ చేయించేశారు. తరువాత అన్ని ఆర్గాన్స్ పట్టుకుంటూ మంత్రాలు చదువుతూ ఓన్లీ మగవారితో మాత్రమే ఈ పూజ చేయిస్తారంట. ఈ పూజ ఆడవారితో ఎందుకు చేయించరో మాకు తెలీదు. మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. తర్వాత అన్ని దిక్కుల అంటే తూర్పు, పడమర, దక్షిణ ఇలా అన్ని దిక్కుల మగవారితో మాత్రమే దన్నాలు, పొర్ను దన్నాలు పెట్టించేస్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత రుద్రాభిషేకం స్టార్ట్ చేయించారు. ఇది అందరితో చేయించేస్తారు, ఒక్క మగవారితో మాత్రమే కాదు. ఈ అభిషేకం కోసం మేము ముందు రోజే ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, 5 రకాల పళ్ళ రసాలు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాము. మాతో ఒక్కొక్కరితో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సపరేట్గా శివయ్య మీద పోయిస్తూ మంత్రాలు చదువుతూ ప్రశాంతంగా చేయించారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కావాలన్నా సరే నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా నేను బోల్డ్ వీడియోస్ ఇలాంటివి చేసేస్తాను. ఇంకా అలా మేము అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్, హనీ, పెరుగు, ఆవు పాలు ఇలా అన్నిటితో మంచిగా అభిషేకం చేసేసాం. చాలా తృప్తిగా అనిపించింది. ఇలాంటి పూజలు జరిగేటప్పుడు ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. మీకు ఎలా ఉంటుంది? మాకైతే చాలా పాజిటివ్గా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది పూజలు జరుగుతూ ఉంటే. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ఇలా అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి పూజ చేయించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్కి విభూతితో కూడా అభిషేకం చేయించి ఆ బొట్టును అందరికీ ఇచ్చారు. మేమందరం పెట్టేసుకొని హారతి కూడా తీసేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కేదారనాథేశ్వర స్వామి వ్రతం వచ్చేస్తుంది. ఆ వీడియో చూడాలంటే వీకెండ్ వైబ్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ పాజిటివ్.